అనుకున్నాను కానీ మద్రాసు ఆడపడుతున్నా విశాఖపట్నం ఆడపడి పెద్దదేరా. అవునరా సిక్కని వచ్చాడురా. సిక్కులు చేపడుతుంటారట్రా. వాళ్ళు ఎందుకురా అంత పెద్ద తలపాగా చుట్టుకుంటారు? మెదడు కాపలాగా ఉంటదని. అలాగా చూస్తున్నాడు రా. ఆయనకి తెలుగు తెలియదులే, ఏమైనా చెప్పుకోవచ్చు. చిక్కు చిక్కు చింత తోటలో తొక్కని అవుతారా మీరు తొక్కు పత్తరదే పుత్తర్. ఏమిట్రా మీరు మాట్లాడేది? నాకు తెలుగు రాదనుకుంటున్నారా? 40 సంవత్సరాల కిందట పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన సిక్కు కుటుంబం మాది. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత చదివానురా. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కంఠస్థం చేశానురా. కనీసం ఆ పేర్లను తెలుసండ్రా మీకు? చౌరంక బచ్చే. ఏమనుకోకుండా అయ్యారు, వాళ్ళు మాత్రాసి నుంచి ఈ మధ్య వచ్చారు. సరే సరే గాని పెంచలా ఎక్కడ? ఆడింకా మీ బాగా ఇవ్వలేదండి? ఇవ్వలేదు, అందుకని వాడిని చంపి సముద్రంలో పడేద్దామని వచ్చాను. అమ్మో, సింగు బాకీ వసూలు కోసం వచ్చాడు. దాక్కుంటే బెటర్ బాబోయ్. ఇవాళ వీడు బోటు తీసేసుకోవాలి. కనపడే చెప్తాను. ఎవరు తెల్లారిగానే మంది వచ్చారా? అరే సూర్య నమస్కారం చేస్తుంటే మంది వేసాడంట. సూర్య నమస్కారం ఎక్కడికి పెంచలేగాడు, వీడు మాత్రం కనపడ్డు. పెంచే బోటు ఒకసారిగా వస్తుంది. నా బోటే అరే ఓ ఎక్కడికి పారిపోతావు? పారిపోవడం కాదు సార్, నా బోట్ వస్తుంది, వెళ్తున్నాను. నీ బోట్ సంగతి తర్వాత, ముందు నా బాకీ. బోట్ వస్తే డబ్బులు వస్తే బాకీ తీస్తాను, నిలబెట్టండి సార్. వదిలి పెడతాను, పారిపోతావు, మళ్ళీ దొరకవు. సరేలేండి, గట్టిగా పట్టుకోండి. పట్టుకున్నాను. మీకు నేను ఎంత ఇవ్వాలండి? 2.5 లక్షలు. అంతే కదండి. అవును. ఇప్పుడు నా బోట్ వచ్చిందండి, అందులో చేపలు వస్తాయండి. నేలవేసాం అనుకోండి, ఎంత అదంతా వద్దండి? నువ్వే చెప్పు. 1,50,000 వద్దండి. అది మీకు ఇచ్చాననుకోండి, మరి మిగతా 1,00,000. రేపు మళ్ళీ నా బోట్ వద్దండి. మళ్ళీ ఎంత వద్దండి నాకు? 1,00,000. 1,00,000 కూడా మీకు నేను ఇచ్చాననుకోండి, మొత్తం మీకు నేను ఎంత 3 ఇచ్చాను? లక్షలు. మీకు నేను ఎంత ఇవ్వాలండి? 2.5 లక్షలు. మీరు నాకు ఎంత ఇవ్వాలండి? 50,000. చేది మరి 50,000 ఎప్పుడు ఇస్తారండి? అంటారంటే 50,000 ఎప్పుడు ఇస్తారు చెప్పండి. లెక్కలు చూసిస్తాను. ఏంటండి లెక్కలు చూస్తున్నది? మీదేమో సిమెంట్, మాదేమో బుడతానా? ఎప్పుడు లెక్కలు చూస్తారు? ఎప్పుడు ఇస్తారు చెప్పండి. ఇస్తారు కదా, వెళ్ళి పొడి చూసుకో. ఏంటంటే పెట్టి చూసుకోవడానికి అర్థం లేకున్నాను. ఇదో ఏమంటే సింగరు, మీరు పెద్దోళ్ళు కాబట్టి గౌరవంగా చెప్తున్నాను. నా డబ్బులు దగ్గర పంపించేయండి అంతే. పంపిస్తాను, వెళ్ళు. ఆగు. వచ్చేటప్పుడేమో వాడు నాకు భాగ్యం ఉంటాడు, మరి వెళ్ళేటప్పుడేమో నేను వాడు భాగ్యం ఉంటాను. ఇది For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.